ఈరోజు టాపిక్ వచ్చేసి టీఎస్పీఎస్సీ గ్రూప్ 2లో పేపర్ 4 తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చూస్తున్నాం. అందులో 179 క్వశ్చన్స్ ఆల్రెడీ కంప్లీట్ చేశాం. ఇన్ కేసు చూడని వాళ్ళు అంటే మన ఛానల్ ప్లేలిస్ట్ని ఒకసారి రెఫర్ చేయండి. విల్ కంటిన్యూ విత్ 180 క్వశ్చన్. ఆల్ ఇండియా కోఆర్డినేటర్, జస్ట్ సెకండ్, ఆల్ ఇండియా కోఆర్డినేటర్ కమిటీ ఆఫ్ కమ్యూనిస్ట్ రెవల్యూషనరీస్ AICCRను 1967లో పశ్చిమ బెంగాల్లోని బర్ద్వాన్ జిల్లాలో ఎవరు ప్రారంభించారు? చారు ముజుందార్, కాను సైన్యాల్. 1973లో వచ్చిన 6 సూత్రాల పథకంలో లేనిది, ఇక్కడ లేనిది అడిగాడు, ఇది రాంగ్ స్టేట్మెంట్. 6 పాయింట్ ఫార్ములకు సంబంధించి 1973లో వచ్చిన రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల సత్వర అభివృద్ధి, హైదరాబాద్లో నూతన కేంద్రీయ విశ్వవిద్యాలయ ఏర్పాటు, ఉద్యోగ వివాదాలకు సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఏర్పాటు. ఇది రాంగ్ స్టేట్మెంట్, మిగతాది కరెక్ట్. కింద పేర్కొన్న ఏ తీర్పులో హైదరాబాద్ను 6వ జోన్లో అంతర్భాగమని పేర్కొన్నారు? పివి రాధాకృష్ణ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. హైదరాబాద్ ఇస్ అ పార్ట్ ఆఫ్ 6th జోన్ అని చెప్పిన కేసు పివి రాధాకృష్ణ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. నెక్స్ట్, ఏ కమిటీ సిఫార్సుల మేరకు 16 జీవోను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది? జయభారత్ రెడ్డి కమిటీ. 1977లో కోఆర్డినేటర్ కమిటీ COC ఆధ్వర్యంలో విప్లవ ఉద్యమ నిర్మాణానికి జరిగిన సదస్సులో విడుదల చేసిన సైద్ధాంతిక డాక్యుమెంట్ పేరు ఏంది? రోడ్ టు రెవల్యూషన్. ఏ విప్లవ నాయకుడు ఒక కుట్ర కేసులో ఇరుక్కున్నాడు? తాకట్టులో భారతదేశం అనే పుస్తకాన్ని రాశాడు. దేవులపల్లి వెంకటేశ్వరరావు రాసిన పుస్తకం తాకట్టులో భారతదేశం. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఏ సమయంలో జరిగింది? 1946 నుంచి 51 మధ్యలో. భారత కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ సాయుధ పోరాటాన్ని విరమించే సమయంలో ఈ క్రింది వారిలో ఎవరు కమ్యూనిస్ట్ ఆఫ్ సోవియట్ యూనియన్ జనరల్ సెక్రటరీగా ఉన్నారు? జోసెఫ్ స్టాలిన్. ఈ క్రింది జిల్లాల్లో ఏ జిల్లాల్లో ప్రకటిత షెడ్యూల్డ్ ప్రాంతం లేదు? నిజామాబాద్. షెడ్యూల్డ్ ఏరియాలు, షెడ్యూల్డ్ తెగలకు సంబంధించిన ప్రాంతాలను పరిపాలించడానికి నిర్దేశించిన రాజ్యాంగ షెడ్యూల్ ఏది? 5th షెడ్యూల్. అదే 6th షెడ్యూల్కి అయితే AMT. అస్సాం, మిజోరం, మణిపూర్, త్రిపుర, ఇవి ఈ స్టేట్స్ అన్నీ కూడా 6th షెడ్యూల్లో వస్తాయి. 5th షెడ్యూల్లో మాత్రం జనరల్ షెడ్యూల్డ్ ఏరియాలు అండ్ షెడ్యూల్డ్ తెగలకు సంబంధించిన షెడ్యూల్. ఓకే. షెడ్యూల్డ్ తెగల వారి భూములను షెడ్యూల్డ్ తెగలు కాని వారికి బదలాయింపునకు సంబంధించి సుప్రీంకోర్టు ఏ తీర్పులో పేర్కొంది? సమత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమా? ఇది ప్రీవియస్ గ్రూప్ 2 బిట్. సమత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత 2005లో ఏర్పాటు చేయబడి తెలంగాణ ప్రాంతంలో తెగల భూ సమస్యలపై నివేదిక సమర్పించిన కమిషన్ ఏది? జేఎం గిర్గ్లానీ కమిషన్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత 2005లో ఏర్పాటు చేయబడి తెలంగాణ ప్రాంతంలో తెగల భూ సమస్యలపై నివేదిక సమర్పించిన కమిటీ గిర్గ్లానీ కమిషన్. తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో 1988లో ప్రవేశపెట్టి ప్యాకెట్ల ద్వారా సారా పంపిణీ పథకంకు ఇవ్వబడిన అధికారిక పేరు వారుని వాహిని. 1975 ఏప్రిల్లో తొలిసారిగా జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉండగా హైదరాబాద్లో తెలుగువారి భావ సమైక్యత పేరుతో నిర్వహించిన సభలు ప్రపంచ తెలుగు మహాసభలు. రైట్. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1983లో కింది వాటిలో ఏ వ్యవస్థను రద్దు చేసింది? పటేల్ పట్వారీ వ్యవస్థను. నక్సలైట్ల దేశభక్తులు, నక్సలైట్ల ఎజెండాయే నా ఎజెండా అంటూ మొట్టమొదటిగా ప్రచారం చేసుకున్న ముఖ్యమంత్రి ఎవరు? ఎన్టీ రామారావు. నెక్స్ట్, నిజాం కాలంలో నడిచిన రైల్వే వ్యవస్థను ఏమని పిలిచేవారు? నిజాం గ్యారంటీడ్ స్టేట్ రైల్వే NGSR. నెక్స్ట్, హైదరాబాద్లో ప్రస్తుతం అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఉన్న భవనం ఒకప్పుడు ఒక అతిథి గృహం, దాని పేరు ఏమిటి? బెల్లావిస్టా. నెక్స్ట్, నిజాం కాలేజ్ యొక్క వ్యవస్థాపక ప్రిన్సిపాల్ ఎవరు? అఘోరణ చటోపాధ్యాయ. కవులు తమ కవిత్వాన్ని చదివి తోటి కవులను
ఉపస్థితులైన ఆస్వాదకులను రంజింపజేసే ప్రక్రియను ఏమంటారు? ముషైరా. ప్రసిద్ధ నిర్మల్ బొమ్మలను కింద పేర్కొనబడిన ఏ రకం కర్రలతో చేస్తారు? సాఫ్ట్ వుడ్. నిర్మల్ బొమ్మలను సాఫ్ట్ వుడ్ అనే రకం కర్రలతో చేస్తారు. కవులు తమ కవిత్వాన్ని చదివి తోటి కవులను ఉపస్థితులైన ఆస్వాదకులను రంజింపజేసే ప్రక్రియను ముషైరా అని పిలుస్తారు. నెక్స్ట్, చంద్రబాబు ప్రభుత్వం చేత అవిచ్ఛిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తయారు చేయబడిన విజన్ 2020 అనే పత్రాన్ని ఏ కన్సల్టింగ్ ఏజెన్సీ తయారు చేశారు? మెకెన్సీ. మొదటి తెలుగు టాకీ చిత్రమైన భక్త ప్రహ్లాద చిత్రంలో టైటిల్ పాత్ర పోషించిన తెలంగాణ బాల కళాకారుని పేరు? కృష్ణజీవరావు షిండే. కృష్ణజీవరావు షిండే. భక్త ప్రహ్లాద చిత్రంలో టైటిల్ పాత్ర పోషించిన తెలంగాణ బాల కళాకారుని పేరు కృష్ణజీవరావు షిండే. నెక్స్ట్, చివరి నిజాం ప్రభువు చేత స్థాపించబడి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మూసివేయబడిన ప్రభుత్వ రంగంలోని కంపెనీ ఏది? అల్విన్. రజాకారులు అనే ఉర్దూ పదానికి అర్థం ఏమిటి? స్వచ్ఛంద సేవకులు. రజాకారులు అంటే స్వచ్ఛంద సేవకులు. బూర్ల రామకృష్ణరావు హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 1952లో ఏ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు? షాద్నగర్. కింద పేర్కొన్న వారిలో హైదరాబాద్లో జన్మించి భారత రాష్ట్రపతిగా ఎన్నిక కాబడిన వారు ఎవరు? డాక్టర్ జాకీర్ హుస్సేన్. హైదరాబాద్లో జన్మించి భారత రాష్ట్రపతిగా ఎన్నిక కాబడిన వారు జాకీర్ హుస్సేన్. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు 2013 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్లో ఈ క్రింది వారిలో సభ్యులు కానిది ఎవరు? శరద్ పవార్ సభ్యుడు కాడు. మిగతా ముగ్గురు సభ్యులు: జయరాం రమేష్, ఎంకే ఆంథనీ, గులాం నబీ ఆజాద్. ప్రైవేట్గా నిర్వహించే వీధి బడులను నిజాం కాలేజ్లో ఈ పేరుతో పిలిచేవారు: కాంగి. కాంగి అంటే ప్రైవేట్గా నిర్వహించే వీధి బడులను నిజాం కాలంలో కాంగి అనే పేరుతో పిలిచేవారు. నెక్స్ట్, బీజేపీ నాయకులు సి జంగారెడ్డి ఏ పార్లమెంటరీ నియోజకవర్గం నుండి 1984లో లోక్సభకు ఎన్నికయ్యారు? హన్మకొండ. జంగారెడ్డి 1984 లోక్సభ కాన్స్టిట్యున్సీ హన్మకొండ నుంచి ఎన్నికయ్యారు బీజేపీ పార్టీకి సంబంధించి. నెక్స్ట్, హైదరాబాద్లోని బ్రిటిష్ రెసిడెన్సీ మీద దాడి చేసి అండమాన్ జైల్లో శిక్ష అనుభవిస్తూ మరణించిన వ్యక్తి ఎవరు? మౌల్వీ అల్లావుద్దీన్. రైట్. నెక్స్ట్, 1970 ఈ దశకంలో పల్లెలకు తరలండి అనే విస్తృత ప్రచారాన్ని నిర్వహించిన సంస్థ ఏది? రాడికల్ విద్యార్థి సంఘం. పల్లెకు తరలండి. నక్సలైట్ అనే పదం మూలం ఏది? పశ్చిమ బెంగాల్లోని ఓ గ్రామం పేరు. 1981లో ఆదిలాబాద్ జిల్లాలోని ఏ ప్రాంతంలో గిరిజనుల మీద పోలీసులు కాల్పులు జరిగాయి? ఇంద్రవెల్లి. నెక్స్ట్, 1950 ముందు షోలాపూర్, భివండి ప్రాంతాలకు కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల నుంచి భారీ ఎత్తున ఏ వృత్తికి చెందిన వారు వలస వెళ్ళారు? చేనేత. తెలంగాణ రాష్ట్ర సమితి చేపట్టిన వివిధ కార్యక్రమాలను చారిత్రక క్రమానుగతంగా గుర్తించుము. ఇక్కడ ఆప్షన్ 1, 4, 3, 2. ఇది ఫస్ట్ ఏ, బి, సి, ఇది డి. ఫస్ట్ సింహగర్జన, తర్వాత వరంగల్ జైత్రయాత్ర, సమరశంకరావం, తెలంగాణ ఆత్మగౌరవ సభ. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో రైతుల ఆత్మహత్యల నిరోధానికి ఉద్దేశించిన రైతు సేవా సమితి ఏ జిల్లాలో ప్రారంభించబడింది? వరంగల్. రైతు సేవా సమితి. కూరా రాజన్న నాయకత్వంలో ఏర్పడిన సిపిఐ ఎంఎల్ చీలిక వర్గం పేరు ఏమిటి? జనశక్తి. కూరా రాజన్న నాయకత్వంలో ఏర్పడిన సిపిఐ ఎంఎల్ చీలిక వర్గం జనశక్తి. 1978లో జగిత్యాల్లో జరిగిన జైత్రయాత్ర ఎవరికి సంబంధించిన ప్రజా ప్రదర్శన? రైతు కూలీల సంబంధించిన ప్రజా ప్రదర్శన 1978 జగిత్యాల్లో జరిగిన జైత్రయాత్ర. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సందర్భంగా కేసీఆర్తో కలిసి పనిచేసిన బీజేపీ పార్లమెంట్ సభ్యుడు ఎవరు? ఏ నరేంద్ర. నెక్స్ట్, మ్యాచ్ ది ఫాలోయింగ్. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి 1, 3, 4, 1, 2, 3, 4, 1, 2. తెలంగాణ సాధనా సమితి ఆర్య నరేంద్ర, తెలంగాణ ప్రజా సమితి
టిఎన్ సదాలక్ష్మి, తెలంగాణ జనసభ ఆకుల భూమయ్య, నవ తెలంగాణ పార్టీ దేవేందర్ గౌడ్. నెక్స్ట్, ఎవరి హయాంలో గద్వాల్ కోటను నిర్మించారు? రాజా శోభనాద్రి. ఎవరి హయాంలో గద్వాల్ కోటను నిర్మించారు? రాజా శోభనాద్రి. ఈ ప్రాంతంలో ఉన్న జిల్లాల్లో కృష్ణానది ప్రవహిస్తున్నప్పటికీ, దక్షిణ ప్రాంతంలో తుంగభద్ర నది ప్రవహిస్తున్నప్పటికీ ఈ ప్రాంతం వారు ఉపాధి కొరకు వందలాది కిలోమీటర్లు దూరం వలస వెళ్ళడం ఒక హాస్యాస్పద విషయం. ఈ స్టేట్మెంట్లో పేర్కొన్న ప్రాంతం ఏది? మహబూబ్నగర్ జిల్లా. నీళ్ల పంపిణీలో జరిగిన అన్యాయం కారణంగా నల్గొండ జిల్లాలో తాండవిస్తున్న ఫ్లోరైసిస్ సమస్యపై పోరాడడానికి కింది వారిలో ఎవరు జలసాధన సమితిని స్థాపించారు? దుశ్చర్ల సత్యనారాయణ. జలసాధన సమితి 2001లో ఔషధ ఉత్పత్తుల కొరకు వేలాది ఎకరాలు భూసేకరణ అవసరమైన వివాదాస్పద స్పెషల్ ఎకనామిక్ జోన్ సెజ్ ఎక్కడ ఉంది? పోలేపల్లి, మహబూబ్నగర్ జిల్లా. నెక్స్ట్, 1980వ దశకంలో మా తెలంగాణ అనే వార్తాపత్రికను ప్రారంభించిన సంస్థ ఏది? తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్. మా తెలంగాణ అనే వార్తాపత్రికను తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ప్రారంభించింది. ఇంకోటి తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ అనే గుర్తుకు రావాల్సింది ప్రభాకర్. రైట్. ఓకే. 1997లో జరిగిన భువనగిరి సభకు అధ్యక్షత వహించిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట నాయకుడు జైని మల్లయ్య గుప్తా. 1997లో జరిగిన భువనగిరి సభకు అధ్యక్షత వహించిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట నాయకుడు జైని మల్లయ్య గుప్తా. నెక్స్ట్, వరంగల్ డిక్లరేషన్గా పిలువబడుతున్న ప్రత్యేక తెలంగాణ ప్రజా ఆకాంక్షలు అనే అంశంపై సదస్సు నిర్వహించిన సంస్థ ఆల్ ఇండియా పీపుల్స్ రెసిస్టెన్స్ ఫోరం. తెలంగాణ ప్రజా ఆకాంక్షలు అనే అంశంపై సదస్సు నిర్వహించిన సంస్థ ఆల్ ఇండియా పీపుల్స్ రెసిస్టెన్స్ ఫోరం. తెలంగాణ మహాసభ లక్ష్యం దళిత బహుజన రాజ్యస్థాపన. 1999లో న్యూయార్క్ నగరంలో ప్రారంభించబడిన ప్రవాస తెలంగాణవాదుల సంస్థ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం, టీడీఎఫ్. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం న్యూయార్క్లో 1999లో. ఒక సీటు 2 రాష్ట్రాలు అని తీర్మానించిన భారతీయ జనతా పార్టీ కాకినాడ సదస్సు ఎప్పుడు జరిగింది? 1998. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఎన్డీఏగా భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ అడ్డుకుంటుందని 2004లో ఎన్నికల సమయంలో పేర్కొన్న బీజేపీ నాయకుడు ఎవరు? ఎల్కే అద్వానీ. 2004 ఎన్నికల్లో టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ఈ విధంగా పేర్కొంది: తెలంగాణ విషయంలో మొదటి ఎస్ఆర్సి నివేదికలో వెల్లడించిన అభిప్రాయాలను గౌరవిస్తాం. నెక్స్ట్, ఆప్షన్ 4. 2001లో ప్రారంభమైన తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ సభ ఎక్కడ జరిగింది? జలదృశ్యం. 2005లో తెలంగాణ అంశంపై వివిధ రాజకీయ పార్టీల యూపీఏ భాగస్వామ్య పక్షాల అభిప్రాయాలను స్వీకరించడానికి యూపీఏ ప్రభుత్వం ఒక 3 సభ్యుల కమిటీని నియమించింది. ఆ కమిటీలోని సభ్యులు ఎవరు? 2005 తెలంగాణ అంశంపై చేయబడిన కమిటీలోని సభ్యులు ఎవరు? ప్రణబ్ ముఖర్జీ, రఘువంశ్ ప్రసాద్ యాదవ్, తర్వాత దయానిధి మారన్న. ప్రణబ్ ముఖర్జీ, రఘువంశ్ ప్రసాద్ యాదవ్, దయానిధి మారన్న. 2001లో ఏర్పాటైన జేఎం గిర్గ్లానీ కమిషన్ను దేనికోసం నియమించారు? 16 జీవో అమల్లో జరిగిన అన్యాయాలను పరిశీలించి పరిహార చర్యలను సూచించడానికి. 16 జీవోలో జరిగిన అన్యాయాలను పరిశీలించి పరిహార చర్యలను సూచించడానికి 2001లో గిర్గ్లానీ కమిషన్ను నియమించారు. 2009 జనరల్ ఎన్నికల్లో ఏర్పడిన మహాకూటమిలో భాగస్వాములైన రాజకీయ పక్షాలు ఏవి? టీడీపీ, టీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం. టీడీపీ, టీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం 2009 జనరల్ ఎలక్షన్స్లో. నెక్స్ట్, ఖమ్మంలో కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష విరమించకపోతే బలవంతంగా సరైనెక్కించాలని ఆదేశించిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ ఎవరు? జస్టిస్ బి సుభాషన్ రెడ్డి. జస్టిస్ బి సుభాషన్ రెడ్డి. రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని 14F నిబంధనలో ఉన్న అంశం: పోలీస్ అధికారుల నియామకాల విషయంలో హైదరాబాద్ను ఫ్రీ జోన్గా పరిగణించుట. 14F హైదరాబాద్ను ఫ్రీ జోన్గా పరిగణించుట పోలీస్ నియామకాలు. 2012లో తెలంగాణ ఉద్యమ సందర్భంగా జూబ్లీ హిల్స్లో కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేశారని ఆరోపణలు ఎదుర్కొన్న ఉద్యమకారిణి ఎవరు? విమలక్క. టీఆర్ఎస్ 2004
ఎన్నికల్లో గెలిచి యూపీఏలో చేరడానికి దిగువన షరతు విధించింది. కనీస ఉమ్మడి కార్యక్రమంలో తెలంగాణ అంశాన్ని జోడించాలి. నెక్స్ట్, ఈ క్రింది వారిలో ఎవరు తెలంగాణలో దళిత బహుజన మహాసభను ఏర్పాటు చేశారు? మారోజు వీరన్న, దళిత బహుజన మహాసభ. ఈ క్రింది వారిలో తెలంగాణ ప్రజా ఫ్రంట్తో సంబంధం ఉన్న వ్యక్తి ఎవరు? వేదకుమార్. తెలంగాణ ప్రజా ఫ్రంట్తో సంబంధం ఉన్న వ్యక్తి వేదకుమార్. నెక్స్ట్, బషీర్బాగ్లో ప్రజల ఊరేగింపు సందర్భంగా జరిగిన పోలీసు కాల్పులు ఏ విషయానికి సంబంధించినవి? విద్యుత్ ఛార్జీల పెంపుకు సంబంధించినవి. ట్యాంక్ బండ్ పైన మొదట ప్రతిష్ఠించబడిన మొత్తం 32 విగ్రహాలలో ఎన్ని తెలంగాణ వారికి సంబంధించినవి? 8. 32లో 8 విగ్రహాలు తెలంగాణ వారికి సంబంధించినవి. పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ఆమోదం సందర్భంగా తెలంగాణ ప్రాంతం నుంచి చర్చల్లో పాల్గొని సవరణలు ప్రతిపాదించిన పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ. నెక్స్ట్, తెలంగాణ జేఏసీ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఏ సబ్జెక్టులో ఆచార్యులుగా పనిచేశారు? పొలిటికల్ సైన్స్. నెక్స్ట్, 2011 మార్చిలో జరిగిన మిలియన్ మార్చ్ సందర్భంగా ట్యాంక్ బండ్పై ఉన్న ఎన్ని విగ్రహాలు కూల్చివేయబడ్డాయి? 16 విగ్రహాలు. ట్యాంక్ బండ్పై మొత్తం 32 విగ్రహాలు ఉన్నాయి, అందులో 8 తెలంగాణకు సంబంధించినవి. ఈ 2011 మార్చిలో జరిగిన మిలియన్ మార్చ్ సందర్భంగా ట్యాంక్ బండ్పై ధ్వంసం చేసిన విగ్రహాలు 16. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ఏది సరైనది కాదు? రాంగ్ స్టేట్మెంట్ అడిగాడు, ఇది రాంగ్ స్టేట్మెంట్, మిగతా 3 కరెక్ట్. నైజాం ప్రాంతం నుంచి తెలంగాణ సినిమాలు చాలా ఆదాయాన్ని ఆర్జించాయి. తెలుగు సినిమాలు ఎల్లప్పుడూ తెలంగాణ సంస్కృతిని అవహేళన చేశాయి. తెలంగాణ యాస దీనిని ఎక్కువగా హాస్యనటులకు, విలన్లకు వాడారు. నెక్స్ట్, తెలంగాణను సాధించడానికి ప్రొఫెసర్ కె జయశంకర్ ప్రతిపాదించిన 3 ప్రధాన అంశాలు ఏవి? అవగాహన ఉద్యమం, రాజకీయ ప్రక్రియ. అవగాహన ఉద్యమం, రాజకీయ ప్రక్రియ. ఉద్యమం సందర్భంగా జరిగిన ప్రదర్శనలో దిగువ సాంస్కృతిక అస్తిత్వ ప్రతీకలకు ప్రదర్శించారు. పీరీలు, బతుకమ్మ, బోనాలు. అమరవీరుల స్తూపాన్ని రూపకల్పన చేసిన శిల్పి ఎవరు? ఎక్క యాదగిరి. తొలి ధూమ్ధామ్ ఎక్కడ జరిగింది? కామారెడ్డి. తొలి ధూమ్ధామ్ కామారెడ్డిలో జరిగింది. పల్లె పల్లెన పల్లేర్లు మొలిచే తెలంగాణలోన మన పంట చెల్లోన పాట రాసిన రచయిత ఎవరు? మిత్ర. పల్ల పల్లెన పల్లేర్లు మొలిచే ఈ పాటను రాసింది మిత్ర. నెక్స్ట్, మ్యాచ్ ది ఫాలోయింగ్. ఇక్కడ ఆప్షన్ 4, 2, 1, 4, 3. ఇది 2, 1, 4, 3. రఘునాథరావు జోగిని సమస్యలు, భార్గవ కమిషన్, ఎదురుకాల్పుల మరణాలు, అరవముందు అయ్యంగార్ రాజకీయ సంస్కరణలు. నెక్స్ట్, కేశవ్ అయ్యంగార్ కమిటీ, ఆర్థిక ఘార్ కమిటీ వ్యవహారములపై విచారణ. కేశవ్ అయ్యంగార్ కమిటీ, ఆర్థిక ఘార్ కమిటీ వ్యవహారములపై విచారణ, అరవముందు అయ్యంగార్ రాజకీయ సంస్కరణలు, భార్గవ కమిషన్ ఎదురుకాల్పుల మరణాలు, రఘునాథరావు జోగిని సమస్యలు. విశ్వగృహ పరిచారిక సమ్మేళనం స్థాపించింది భాగ్యరెడ్డి వర్మ. విశ్వగృహ పరిచారిక సమ్మేళనం. నెక్స్ట్, తెలంగాణ రీజనల్ కమిటీ తొలి అధ్యక్షుడు ఎవరు? అచ్యుత్ రెడ్డి. తెలంగాణ రీజనల్ కమిటీ తొలి అధ్యక్షుడు. గిరిజనుల భూముల రక్షణకై చేయబడిన చట్టాన్ని ఏ పేరుతో వ్యవహరిస్తారు? 1/70 గిరిజనుల భూముల రక్షణకై చేయబడిన చట్టం. ఈ క్రింద పేర్కొనబడిన వారిలో ఎవరు శ్రీకృష్ణ కమిటీ సభ్యులు కారు? చిన్మయ్ గోస్వామి, ఇతను శ్రీకృష్ణ సమితి సభ్యుడు కాడు. వినోద్ దుగ్గల్, రవీందర్ కౌర్, రణబీర్ సింగ్, వీళ్ళు ముగ్గురు కూడా శ్రీకృష్ణ కమిటీ సభ్యులు. వినోద్ దుగ్గల్, రవీందర్ కౌర్, రణబీర్ సింగ్. నెక్స్ట్, మ్యాచ్ ది ఫాలోయింగ్. ఇక్కడ ఆప్షన్ 2, 2, 3, 4, 1. 2, 3, 4, 1. తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్, తెలంగాణ ప్రభాకర్,
నెక్స్ట్ తెలంగాణ స్టూడెంట్స్ లిబరేషన్ ఆర్గనైజేషన్ మనోహర్ రెడ్డి, సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ మల్లేపల్లి లక్ష్మయ్య, తెలంగాణ ప్రగతి వేదిక రాపోలు ఆనంద్ భాస్కర్. తెలంగాణ ప్రగతి వేదిక రాపోలు ఆనంద్ భాస్కర్. నెక్స్ట్ తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీతో భాగస్వామ్యము కానీ రాజకీయ పార్టీ ఏది? ఇండియన్ ముస్లిం లీగ్. నెక్స్ట్ తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పనలో ఈ క్రింది వారిలో ఎవరు భాగస్వామి కాదు? భూపతి కృష్ణమూర్తి తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పనలో భూపతి కృష్ణమూర్తి భాగస్వాములు కారు. మిగతా ముగ్గురు భాగస్వాములు ఆచార్య గంగాధర్, పస్నూరు దయాకర్, బిఎస్ రాములు. వీళ్ళు ముగ్గురు కూడా తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పనలో భాగస్వాములు. హైదరాబాద్ 1952 ముల్కీ ఉద్యమ ఘటనలపై దర్యాప్తు జరిపి ఈ క్రింది వారిలో ఎవరు నాయకత్వం వహించారు? జగన్మోహన్ రెడ్డి. నెక్స్ట్ 1969 జై తెలంగాణ ఉద్యమ కాలంలో ఈ క్రింది వారిలో ఎవరు మొట్టమొదట ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు? అన్నాబతుల రవీంద్రనాథ్. ఈ క్రింది వాటిని కాలానుక్రమంగా అమర్చుము. ఇక్కడ ఆప్షన్ 1 ఏ, సి, బి, నెక్స్ట్ డి. 8 సూత్రాల పథకం, తర్వాత 5 సూత్రాల పథకం, 6 సూత్రాల పథకం, ప్రెసిడెన్షియల్ ఆర్డర్. దీనికి కోడ్ మనకి 856 గుర్తుపెట్టుకున్నాం అనుకున్నాం. సో 8 పాయింట్ ఫార్ములా, 5 పాయింట్ ఫార్ములా, తర్వాత 6 పాయింట్ ఫార్ములా, 856 లాస్ట్కి ప్రెసిడెన్షియల్ ఆర్డర్. నెక్స్ట్ మ్యాచ్ ది ఫాలోయింగ్. ఇక్కడ ఆప్షన్ 3 2 3 1 2 2 3 1 అండ్ 2. తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ 1998, తర్వాత తెలంగాణ స్టూడెంట్స్ ఫోరం 1991, తెలంగాణ ఐక్య వేదిక 1997, తెలంగాణ జనసభ జస్ట్ సెకండ్ 2 3 1 ఈ క్వశ్చన్ ఒకటి సైడ్ పెట్టేసండి. ఇవి మేబీ ఇక్కడ రాంగ్ ఉన్నట్టుంది. ఆప్షన్ 2 సేమ్ ఉన్నాయి ఇక్కడ. ఈ క్వశ్చన్ ఒకటి విల్ కీప్ ఏ సైడ్. రైట్. నెక్స్ట్ ఈ క్రింది వాటిని కాలానుక్రమంగా అమర్చుము. ఇక్కడ ఆప్షన్ 3 ఫస్ట్ ఏ, తర్వాత బి, డి, తర్వాత సి. ఫస్ట్ సకల్ జనుల సమ్మె, తర్వాత మిలియన్ మార్చ్, సడక్ బంద్, లాస్ట్ సాగరహారం. సకల్ జనుల సమ్మె, మిలియన్ మార్చ్, సడక్ బంద్, సాగరహారం. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర న్యాయవాదుల జాయింట్ యాక్షన్ కమిటీ ఎవరు కన్వీనర్గా ఉండిరి? ఎం రాజేందర్ రెడ్డి. న్యాయవాదుల జాయింట్ యాక్షన్ కమిటీకి కన్వీనర్ రాజేందర్ రెడ్డి. ఈ క్రింది వానిలో ఏది సరైన జత కాదు? రాంగ్ స్టేట్మెంట్ అడిగాడు, రాంగ్ మ్యాచింగ్. ఇది రాంగ్, మిగతా మూడు కరెక్ట్. బెల్లే నాయక్ లంబాడి హక్కుల పోరాట సమితి, బెల్లి కృష్ణ గొల్ల కుర్మ హక్కుల పోరాట సమితి. బెల్లి కృష్ణ. వాలిగి ప్రభాకర్ ఎరుకుల హక్కుల పోరాట సమితి. వాలిగి ప్రభాకర్. ఈ క్రింది వారిలో ఎవరు సకల జనుల సమ్మెకు పిలుపునిచ్చారు? తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ, జేఏసీ. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే లోక్సభలో ఎప్పుడు ప్రవేశపెట్టారు? 13th February 2014. ఇక్కడ డేట్స్ 13 ఇంపార్టెంట్, 18 ఇంపార్టెంట్, 20 ఇంపార్టెంట్ అండ్ 1st March ఇంపార్టెంట్. ఇవన్నీ ఫెబ్ తర్వాత ఇవన్నీ కూడా 2014కి సంబంధించి. 13th February లోక్సభలో సుశీల్ కుమార్ షిండే బిల్లును ప్రవేశపెట్టాడు. ఇది 18th వచ్చేసి లోక్సభ, 28th February రాజ్యసభ, 1st March వచ్చేసి ప్రెసిడెంట్ అసెంట్ ఫర్ ద బిల్. నెక్స్ట్ 271. ఆంధ్ర రాష్ట్రం తెలంగాణలో ఎప్పుడు విలీనమైంది? 1956. ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో జీవో నెంబర్ 16ను జారీ చేశారు? ఎన్టీ రామారావు. 16 జీవో జారీ చేసినప్పుడు సీఎంగా ఉన్నది ఎన్టీ రామారావు. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ మధ్య పెద్ద మనుషుల ఒప్పందం జరిగిన సంవత్సరం 1956. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ మధ్య పెద్ద మనుషుల ఒప్పందం జరిగిన సంవత్సరం 1956. ప్రసిద్ధ తెలంగాణ మార్చ్ ఎప్పుడు చేపట్టారు? 2012 September 30 తెలంగాణ మార్చ్.
నెక్స్ట్ 1969 ఉద్యమ సమయంలో మిగులు నిధుల లెక్క తేల్చడానికి నియమించబడిన కమిటీ వశిష్ఠ భార్గవ్ కమిటీ. మిగులు నిధుల లెక్క తేల్చడానికి 1969లో ఏర్పరిచిన కమిటీ వశిష్ఠ భార్గవ్ కమిటీ. మీర్ తురబ్ అలీ ఖాన్ ఏ పేరుతో ప్రఖ్యాతిగాంచారు? మీర్ తురబ్ అలీ ఖాన్. సలార్జంగ్ 1. పూర్వపు నల్గొండ జిల్లాలోని తుమ్మలగూడెం శిలాశాసనం ఎవరి గురించి తెలుపుతుంది? విష్ణుకుండిలకు సంబంధించిన శాసనం తుమ్మలగూడెం శాసనం. తుమ్మలగూడెం శాసనం పూర్వపు నల్గొండ జిల్లాకు సంబంధించి విష్ణుకుండిల గురించి తెలుపుతుంది. ఉమ్మడి రాజధాని విషయంలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని ఏ సెక్షన్ వివాదాస్పదమైంది? సెక్షన్ 8. నల్గొండ జిల్లాలో విభజన పూర్వపు నీటి సమస్యలపై ఉద్యమించిన సంస్థ జలసాధన సమితి. నెక్స్ట్ ఫ్లోరోసిస్కి సంబంధించి నల్గొండ ఇంపార్టెంట్. తర్వాత ఈ ఫ్లోరోసిస్కి ఒక కమిటీ ఒక ఆర్గనైజేషన్ ఫామ్ అవుతుంది. అది దుశ్చర సత్యనారాయణ స్టార్ట్ చేశాడు. దాని పేరే జలసాధన సమితి. ఏ సమస్యపై నిరసనలు తెలిపిన ప్రజల ర్యాలీపై బషీర్బాగ్ పోలీసు కాల్పుల సంఘటన జరిగింది? విద్యుత్ ఛార్జీల పెరుగుదల. 1969 తెలంగాణ డాక్టర్స్ ఫోరంకు అధ్యక్షుడు ఎవరు? ఎన్ గోపాలకిషన్ రావు. న్యాయవాదుల కన్వెన్షన్కి కన్వీనర్ ఎవరంటే రాజేందర్ రెడ్డి. డాక్టర్ ఫోరమ్స్కు ఎన్ గోపాలకిషన్ రావు. శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్లోని 8వ అధ్యాయాన్ని బహిర్గతం చేయమని ఆదేశించిన న్యాయమూర్తి ఎవరు? జస్టిస్ చలమేశ్వర్. 8వ అధ్యాయాన్ని బహిర్గతం చేయాలని ఆదేశించిన న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వరరావు. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ఏ సంఘటన సందర్భంలో ట్యాంక్ బండ్ పైన ఉన్న విగ్రహాలలో కొన్ని నష్టపరచబడ్డాయి? మిలియన్ మార్చ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టాన్ని లోక్సభలో ఎప్పుడు ఆమోదించారు? ఇక్కడ లోక్సభలో 18 ఫిబ్రవరి. ఈ క్రింది వారిలో తెలంగాణ ప్రగతి వేదికతో సంబంధం ఉన్నవారు ఎవరు? రాపోల్ ఆనంద్ భాస్కర్. తెలంగాణ ప్రగతి వేదికతో సంబంధం ఉన్నది. భువనగిరి సభ ఎప్పుడు జరిగింది? 1997 భువనగిరి సభ. మిలియన్ మార్చ్ ఎప్పుడు నిర్వహించారు? 10th మార్చ్ 2011. గన్ పార్క్లో తెలంగాణ అమరవీరుల స్తూపానికి శంకుస్థాపన చేసిన వ్యక్తి ఎవరు? లక్ష్మీనారాయణ. అమరవీరుల స్తూపానికి శంకుస్థాపన చేసింది లక్ష్మీనారాయణ. టీఆర్ఎస్ 2వ వార్షికోత్సవాన్ని ఏ పేరుతో జరిపారు? జైత్రయాత్ర. రైట్. ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర సాధనకై దీక్ష నిర్వహించిన స్వాతంత్ర సమర యోధులు ఎవరు? కొండా లక్ష్మణ్ బాపూజీ. తెలంగాణ ఉద్యమ కాలంలో సాగిన వినూత్న నిరసన రూపం ఏది? వంటవార్పు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఢిల్లీలో ఆత్మహత్య చేసుకున్న ఉద్యమకారుడు ఎవరు? యాదిరెడ్డి. సిద్దిపేటలో దీక్షకై బయలుదేరిన కేసీఆర్ను అరెస్ట్ చేసి ఏ జిల్లాలో బంధించారు? ఖమ్మంలో బంధించారు. ఈ క్రింది వారిలో జల్ జంగల్ జమీన్ అనే నినాదాన్ని ఇచ్చింది ఎవరు? కొమరం భీమ. నెక్స్ట్, శ్రీకృష్ణ కమిటీ నివేదిక ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 53 సంవత్సరాల పాలనలో తెలంగాణ యువత కోల్పోయిన ఉద్యోగ అవకాశాల సంఖ్య ఎంత? దాదాపు 2.5 లక్షలు. 2.5 lakhs. 53 సంవత్సరాల్లో తెలంగాణ యువత కోల్పోయిన ఉద్యోగ అవకాశాలు. సకల జనుల సమ్మె ఎన్ని రోజుల పాటు కొనసాగింది? 42 రోజుల పాటు కొనసాగింది సకల జనుల సమ్మె. 1952 ముల్కీ ఉద్యమం ప్రధాన నినాదం ఏంటి? ఇడ్లీ సాంబార్ గో బ్యాక్. నెక్స్ట్, ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేద్దాం. 297 బిట్స్ కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని బిట్స్ కవర్ చేద్దాం. ఇన్ కేస్ మీకు వీడియో నచ్చుంటే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం.